పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనము ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. వింటున్నారా ప్రియమైన వారలారా? అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ అమూల్యమైన శ్రేష్టమైన సంగతులు బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోవటం ద్వారా మనము కూడా పాపము విషయమై చనిపోయాము అని చెప్పి ఏమంటున్నాడంటే, మన స్వభావానికి మనం చనిపోయాము అంటున్నాడు. మన పాప స్వభావానికి మనము చనిపోయాము అని మాట్లాడుతున్నాడు. అంటే యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ యేసుక్రీస్తే నా పరిశుద్ధత, నా నీతి అని నమ్మిన మనమందరం కూడా ఇప్పుడు దేనికి చచ్చిపోయాము? పాప స్వభావానికి మనము చచ్చిపోయాము. మనము పాపానికి, పాప స్వభావానికి మనము చచ్చిపోయాము. ఇప్పుడు మనలో ఎవరి స్వభావం ఉంది అని అంటే, ఇప్పుడు మనలో ఎవరి స్వభావం ఉంది అంటే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. మనలో ఎవరి స్వభావం ఉంది? మనము ఇప్పుడు ఎవరి స్వభావముతో జీవిస్తున్నాము అనంటే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఏ స్వభావాన్ని ఇచ్చాడు? నూతనమైన స్వభావాన్ని అనుగ్రహించాడు. అమ్మా, ఎంతమంది వింటున్నారు? బాగా వినండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానము, చాలా జాగ్రత్తగా వినండి. మనం ఏ స్వభావానికి చచ్చిపోయామో? పాప స్వభావానికి చచ్చిపోయాం. ఇప్పుడు ఏ స్వభావం ఉంది? నూతనమైన స్వభావం ఉంది, దేవుని స్వభావం ఉంది, యేసుక్రీస్తు స్వభావం మనకు ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రక్షించబడినటువంటి మనమందరం కూడా మన స్వభావానికి విరుద్ధంగా మనం బ్రతుకుతున్నాము. మన స్వభావానికి విరుద్ధంగా మనము నడుస్తూ ఉన్నాము. మన స్వభావానికి విరుద్ధంగా మనం జీవిస్తున్నాము. అంటే మనది కాని స్వభావము అది ఎప్పుడో చచ్చిపోయింది. కానీ మన స్వభావం ఎలాంటిదో, ఆ స్వభావం ద్వారా మన జీవితం ఎలా మారిందో, ఆ స్వభావం ద్వారా మన స్థితి ఎలా మారిందో అనేది మనకు తెలిసి కూడా, ఇదిగో మనకు చెందిన స్వభావానికి అనుకూలంగా విశ్వాసి నడవలేకపోతున్నాడు. తాను రక్షించబడి దేవుని స్వభావాన్ని, దేవుని పరిశుద్ధతను పొందిన విశ్వాసి ఏ స్వభావం అయితే పరిశుద్ధమైనది, తనది అని తెలుసుకున్నాడో, తనది కాని స్వభావానికి అనుకూలంగా నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే రక్షించబడిన స్వభావంతో విశ్వాసి జీవించడం లేదు, చచ్చిపోయినటువంటి స్వభావం యొక్క జీవితంతో ఇక్కడ జీవిస్తున్నాడు, ఇక్కడ నడుస్తున్నాడు అనేది వాస్తవమైనటువంటి స్థితి. కాబట్టి ప్రేమైన వారలారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ స్వభావం ఏదో నువ్వు గుర్తించి నీ స్వభావానికి తగినట్లుగా నువ్వు నడవాలి, నీ స్వభావానికి తగినట్లుగా నువ్వు ఇక్కడ జీవించాలి అనేది దేవుడు చెప్తున్నటువంటి సత్యము. అయితే ఇక్కడ మీకు అర్థం అవటానికి ఇంకో మాటను చెప్తాను. తీతుకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఇదిగో వినండి ఈ మాట. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయూ చేయలేడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు తన స్వభావమునకు విరోధంగా ఏమీయూ చేయలేడు. వింటున్నారా? నా వైపు చూడండి. దేవుడు తన స్వభావమునకు విరోధంగా ఏమీ చేయలేడు. అయితే ఇలా చెప్తాను, దేవుని స్వభావం ఎవరిది? ఎవరిలో ఉంది? అందరు చెప్పాలి. దేవుని స్వభావం ఎవరిలో ఉంది?
మనలో ఉంది. అంటే మనం ఎవరి స్వభావం కలిగి ఉన్నాము? దేవుని స్వభావం. ఇప్పుడు దేవుడు ఆయన స్వభావానికి అనుకూలంగానే ఆయన నడుస్తాడు, కానీ ఆయన స్వభావం ఒకటి, ఆయన క్రియలు ఒకటి ఉంటాయా? ఉండవు. కానీ దేవుని స్వభావాన్ని పొందిన విశ్వాసి ఎలా నడుస్తున్నాడు? ఆయన విశ్వాసి పొందిన స్వభావం వేరే, విశ్వాసి చేస్తున్న క్రియలు వేరే. విశ్వాసి పొందిన స్వభావము దేవునిది, విశ్వాసి చేస్తున్న క్రియలు చీకటివి. విశ్వాసి పొందిన స్వభావం పరిశుద్ధమైనది, విశ్వాసి చేస్తున్నటువంటి ప్రవర్తన ఆయన స్వభావానికి ఏమాత్రమో సంబంధం లేనటువంటి ప్రవర్తన విశ్వాసి జీవిస్తున్నాడు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. అయితే ఇక్కడే మనము అర్థం చేసుకోవాలా, స్వభావం అయితే దేవుని దగ్గర నుంచి పొందాము, కానీ ఆ స్వభావము నాది అని ఎంచుకోవటం లేదు, ఆ స్వభావమే నా జీవితము అని ఎంచుకోవటం లేదు, ఆ స్వభావమే నా స్థితి అని ఎంచుకోవటం లేదు. ఏమంటున్నాడు తెలుసా విశ్వాసి? స్వభావం అయితే పొందాను, కానీ ఇదిగో నడిచే నడవడిక నాకు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తాను, జీవించే జీవితము నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాను, నా ప్రవర్తన నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంది, కానీ నేను పొందిన స్వభావానికి తగినట్టుగా నా ప్రవర్తన ఉండాల్సిన అవసరం ఏమీ లేదు అని విశ్వాసులు అనుకుంటున్నారు. కానీ ఇలా చెప్తాను వినండి, ఏ ప్రపంచంలో ఎవరైనా అసలు ఏదైనా కానీ స్వభావానికి అనుకూలంగానే కదా నడిచేది. అవునంటారా కాదంటారా? ఎవరైనా కానీ వారి స్వభావం ఎట్టిదో దానికి అనుకూలంగానే నడుస్తారు. కానీ క్రైస్తవ్యంలోనే ఒక్క విశ్వాసిలోనే ఈ తిరుగుబాటు కనపడుతుంది. ఎక్కడ కనపడదు, ఎక్కడ కనపడదు. నువ్వు నమ్మిన దేవుడు ఎట్లాంటి వాడు? ఆయన స్వభావానికి విరోధంగా ఆయన ఏమి చెయ్యడు. ఆయనని నమ్మిన నీకు ఏమొచ్చింది? ఆయన స్వభావం వచ్చింది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ స్వభావానికి సంబంధం లేకుండా జీవిస్తున్నావు. ఇది రైటేనా? ఇది కరెక్టైన జీవితమేనా? ఇది సరైన జీవితమేనా? కానీ దేవుడు కాదు అంటున్నాడు. వినండి, నీ స్వభావం ఏంటి అంటే నా స్వభావం దేవునిది అంటున్నావు. మరి నీ ప్రవర్తన చూడు అంటే ఏమంటున్నావు? ప్రవర్తనకు స్వభావానికి సంబంధం ఏమి? ముందే లేచి పెట్టేసాం. వినండి, బాగా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవుడేమో ఆయన స్వభావానికి వ్యతిరేకంగా చేయలేడు.